హాయ్ యస్ మనం ఇప్పుడు యూసఫ్గూడ బస్తీలో ఉన్నాం. అక్కడ శ్రీ సాయి శివశక్తి యూత్ అసోసియేషన్ వారు కానీ సెలబ్రేట్ చేస్తున్న గణేశుడి గురించి చూద్దాం. సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు కాలనీలో పెట్టేవాళ్ళము. శ్రీ సాయి శివశక్తి యూత్ అసోసియేషన్ యూసఫ్గూడ బస్తీ హరిజన బస్తీది. యూసఫ్గూడ హరిజన బస్తీ గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మేము పెట్టిన తర్వాత 6 ఫీట్ల నుంచి ఇప్పుడు వినాయకుడు 14 ఫీట్లు. ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా చేస్తాము. యూత్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. బస్తీల వాళ్ళు కూడా కొద్దిగా బాగానే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మా ఏజ్ కానీ ఇప్పుడు వీళ్ళు యూత్లో కూడా వీళ్ళు యాడ్వర్ చేసుకొని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము చాలా ఘనంగా చేస్తాము. అదొకటి 5 ఇయర్స్ నుంచి లక్కీ డ్రా అని పెట్టాము. అది మేము మా బస్తీల వాళ్ళు కాకుండా పక్క బస్తీల వాళ్ళు వచ్చి కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లనే అన్నదానాలు అలా మేము పెట్టేది ఎవ్రీ 11 ఇయర్స్కి. ఈ 11 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 11 డేస్కి తీస్తున్నాము. అంతకుముందు 7 డేస్కి అలా తీసేవాళ్ళము. ఇంతకుముందు టెంపుల్లో పెట్టేవాళ్ళము. ఇక్కడ మాత్రం 16 ఇయర్ పెట్టి ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో. అది నమస్కారం అండి, నా పేరు మహేష్. నేను వచ్చింది శ్రీ సాయి శివశక్తి యూత్ అసోసియేషన్ గణేష్ దగ్గరికి. ప్రతి ఇయర్ మేము గత 20 సంవత్సరాలుగా మేము ఈ గణేష్ పెడుతున్నాము. మేము ఎప్పుడైతే 3rd క్లాస్ నుంచి పెడుతున్నామో అన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇప్పటి వరకు మేము ఈ గణేష్ అంతా ఇక్కడ వరకు ఈ వచ్చేవాళ్ళు ప్రతి ఇయర్ మాది ఘనంగా జరుగుతుంది. ఒక ఇయర్ కాకుండా ఒక ఇయర్ ప్రతి ఇయర్ అసలు పొంతే లేకుండా డిఫరెంట్గా పెంచుకుంటూ పోతున్నాం మేము. ఇంకా చాలా పెద్ద ఈ గణేష్ 3 ఫీట్ల నుంచి చూసుకుంటే ఈసారి 14 ఫీట్లు మా గణేశుడు. ఎవ్రీ ఇయర్ యూసఫ్గూడ బస్తీ, మీరు వచ్చింది యూసఫ్గూడ బస్తీకి. యూసఫ్గూడ బస్తీలో ఎవ్రీ ఇయర్ జరగనట్టు ఈ ఇయర్ జరగబోతుంది. మీరు ఈ చుట్టుపక్కల ఎన్ని ఏరియాలో కనుక్కోండి, అసోసియేషన్ పేరు కనుక్కోండి. ఈ ఏరియాలో జరిగినంత ఘనంగా ఏ ఏరియాలో జరగదు. ఇది జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా గణేశుని ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా వినాయకుడు పెట్టినాం తీసినాం అని కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక నైట్ సంగీత్ కానీ ఏమంటారు భజన, నైట్ భజనలు కజ్జన మళ్ళీ ప్రతిసారి వినాయకుడు పెట్టి తీసాం. 11 రోజులు మాకు వినాయకుడు ఉంటుంది. పెట్టిన రోజు నుంచి 11 రోజుల వరకు ప్రతిదీ ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంటుంది. ప్రతిరోజు నైట్ అందరూ మా గల్లీలో ఉన్న ఆడవాళ్ళు అందరు మగవాళ్ళు అందరు కలిసి మా దగ్గర విభేదాలు ఏమిలో అందరు కలిసి గణేశుడు పెట్టిందే మేము అందరం కలవడానికి. అందరు కలిసి మా గణేశుడు అయితే వైభవంగా చేస్తారండి. ఎక్కడ లేనిది మా బస్తీలో జరుగుతుంది, మా గల్లీలో కంపల్సరీ జరుగుతుంది. అన్న లడ్డు వేలంపాట గురించి చెప్పండి. లడ్డు వేలం పట్టేస్తాము. 3 లడ్డూలు ఉంటాయి. 2 లడ్డూలు వేలం పట్టేస్తాము. 1 లడ్డు లక్కీ డ్రా ఉంటుంది. ఒక్కొక్క లడ్డు మా దగ్గర ₹1,00,000 పైన వెళ్తుంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, మేము ఎవ్రీ టైం మేము గణేషుని చాలా అందరు గణేషులాగా లేకుండా
కింద కూడా ఉండదు. గణేశుని చేతిలోనే ఉంటుంది. గణేశుని ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి గణేశుడు తీసే రోజు వరకు గణేశుని చేతిలోనే లడ్డు ఉంటుంది. ప్రతిరోజు పూజారి మా దగ్గర టైంకి వస్తాడు. ముహూర్తం టైంకి మా దగ్గర పంతులు పూజ జరిపించడం జరుగుతుంది. రెండు పంతులు ఉంటారు. పొద్దున పంతులు పొద్దున్నే, సాయంత్రం పంతులు సాయంత్రం. అదండి. మేము ప్రతిసారి గణేశుడు వినాయకుడు తీసుకెళ్ళడానికి అందరం వెళ్తాం. చిన్న నుంచి పెద్ద వరకు అందరి సెలెక్షన్ బట్టి మీరు చూసుకున్నట్టయితే గణేశుడు మాది ఎంత వెరైటీగా ఉందో చూసుకోవచ్చు. ఎంత డిఫరెన్స్ ఉన్నదో, ఎంత ఫినిషింగ్ ప్రతిదీ నడుస్తుంది మాది. బుక్ చేసిన రోజు నుంచి తెచ్చుకునే రోజు వరకు అందరు అభ్యంతరాలు తీసుకొని అందరు ఓకే అంటేనే ఈ గణేష్ ఫిక్స్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ ఈ గణేష్, ఒక ఇయర్ ఆ గణేష్, ప్రతి ఇయర్లో మా న్యూస్ పేపర్లో కంపల్సరీ వస్తుంది మా గణేష్ లడ్డు. ఇంకోటి మా గణేష్ లడ్డు పాడింది నార్మల్గా అన్ని లక్షలకు పోతుంది, ఇన్ని లక్షలకు పోతుంది. మాకు 50,000 పోయినా, ₹1,00,000 పోయినా లడ్డు తీసుకున్న ప్రతి వారు మళ్ళీ మాకు వచ్చే సంవత్సరం చెప్తారు, మేము తీసుకున్నందుకు మాకు ఇది మంచి జరిగింది, ఒకరికి ఫ్లాట్ వచ్చింది, ఒకరికి జాబ్ వచ్చింది. ఇదంతే. మా గణేష్ దగ్గర జరిగే ప్రత్యేకతలు ఇవ్వండి. మీరు ఎవ్రీ టైం మేము న్యూస్ పేపర్ ఈనాడులో పడింది, ఆంధ్రజ్యోతిలో పడింది, ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. ఈ యూసో కూడా బస్సి మా గణేశుడు. శ్రీ సాయి శివశక్తి యూత్ అసోసియేషన్ యూత్ సభ్యులందరూ, అన్న వాళ్ళే కానీ చిన్న వాళ్ళే కానీ ప్రతి ఒక్కరు ఏది ఉన్నా అన్నదానం కంపల్సరీ. ఈవినింగ్ ప్రసాదాలు మీరు చూసుకున్నట్టయితే అన్నదానం 3 సార్లు చేస్తాం మేము అన్నదానం. మీరు వచ్చినట్టయితే చూసుకోండి. స్టే విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కడం మర్చిపోకండి. మీ ఛానల్ స్టే విత్ మీ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. Please subscribe, stay with me channel. Please subscribe to stay with me channel and గంట బిల్ కొట్టడం మర్చిపోకండి.